ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15 నుండి 27 వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. కీడును ద్వేషించి మేలును ప్రేమిస్తూ గుమ్మములలో న్యాయమును స్థిరపరచండి. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరిస్తాడు. దేవుడు సైన్యములకు అధిపతి అయిన ప్రభువగు యెహోవా సెలవిచ్చేదేమంటే, నేను మీ మధ్య సంచరించబోతున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడుతుంది. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అంటారు. అంగలార్చడానికి వారు సేద్యగాండ్రను పిలుస్తారు. రోదనము చేయ నేర్పుగల వారిని అంగలార్చడానికి పిలిపిస్తారు. ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినపడుతుంది. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినము రావటం వలన మీకు ప్రయోజనమేమిటి? అది వెలుగు కాదు, అంధకారం. ఒకడు సింహము వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోకి పోయి గోడ మీద చేయివేయగా పాము వాణ్ణి కరిచినట్లు ఆ దినముంటుంది. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు గదా. వెలుగు ఏమాత్రమూ లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహ్యించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుతున్నాను. మీ వ్రతదినములలో కలిగే వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహనబలులు నైవేద్యములు మీరు అర్పించినా నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించే కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా వద్ద నుండి తొలగనియ్యండి. మీ స్వరమండలముల నాదము వినడానికి నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనియ్యండి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనియ్యండి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించారా? మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చారు గదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్ములను చెరగొని పోతాను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మనం దేవుని బిడ్డలం. దేవునిలాగే మనము కీడును ద్వేషిస్తాము, మేలును ప్రేమిస్తాము. న్యాయం పక్షాన మనం ఉంటాము. యోసేపు సంతతిలో చాలామంది గతించగా కొందరు మిగిలి ఉన్నారు. దేవుడు ఈ శేషిత ప్రజను కనికరిస్తాడు. దేవుని కనికరం ఎంతో గొప్పది. ఇశ్రాయేలు వారలారా, మీ ఆశాభావాన్ని వెడనాడండి. యెహోవా దినం ఈ పాఠంలో పేర్కొనబడింది. యెహోవా దినం వస్తుందని అందరూ అనుకుంటున్నారు గాని మీలో ఎక్కువ మందికి అది శ్రమే, అది చీకటే. మీరు పశ్చాత్తప్తులు కానప్పుడు మీకు యెహోవా దినం భయంకరమే గదా. మీకు తీర్పు దినమది, మరణ దినం, మిగిలిన వారికి సంతాప దినం. యెహోవా దినం మీకు సంతోష దినం కాదు, సంతాప దినం అంటున్నాడు ప్రవక్త. యెహోవా దినం అనే అంశం మీద యోవేలు ఎక్కువగా మాట్లాడాడు. ఆ తరువాత ఇతర ప్రవక్తలెందరో అదే అంశాన్ని
తమ ప్రవచనాలలో విపులంగా చర్చించారు. యెహోవా దినమంటే 1000 ఏండ్ల పరిపాలన అన్నారు కొందరు. యోవేలు, ఆమోసు ఈ ఇద్దరు ప్రవక్తలు యెహోవా దినము వెలుగు కాదు, చీకటి అన్నారు. యెహోవా దినము తీర్పుతో మొదలవుతుంది, యేసు రాకడ వరకు కొనసాగుతుంది. ఆయన వచ్చి ఈ భూమిపై తన రాజ్యం స్థాపిస్తాడు. ఆమోసు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మతాచారాలను పాటించారు గాని వారిలో ఆధ్యాత్మిక విలువలు బొత్తిగా లేవు. మోషే ధర్మశాస్త్ర విధులను పాటించారు గాని వారిలో ప్రేమ చల్లారిపోయింది. ఒక చెంప యెహోవా దేవుడు, మరో చెంప విగ్రహారాధన. అటూ ఇటూ 2 విధాలుగా బతుకుతున్నారు. ఈ రోజున కూడా కొందరికి సంఘం, సంఘ సభ్యత్వం ఒక మతంలాగా రూపొందింది. మతాచారకాండలో జీవమేమీ లేదు. యాంత్రికంగా ఆచారాలు పాటిస్తారు. వాటి వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఏదీ ఉండదు. చూడటానికి అంతా బాగానే ఉంటుంది. చెవులకు సంగీతం బాగా వినపడుతుంది గాని దానివల్ల మారు మనస్సు కలగదు. జీవితాలు పరివర్తన చెందవు. కొందరికి యేసు రాకడ వేదాంతం బాగా తెలుసు గాని వారి భక్తి వారిలో ఆధ్యాత్మిక శక్తిని ఉత్పత్తి చేయజాలదు. యేసు రాకడ భావనను మాత్రమే ఆశించేవారలారా, రాకడా రాకడా అనగానే సరిపోదు. నీ ఆధ్యాత్మిక పోకడ ఎలా ఉంది అనేది అసలైన ప్రశ్న. సోదరుడా, సోదరి, యేసు ప్రభువు నిజంగా ఈ క్షణంలో రావాలని నువ్వు కోరుతున్నావా? లేక సంఘం ఎత్తబడుతుంది అనే సిద్ధాంత సత్యాన్ని 10 సార్లు మననం చేస్తే నీకేదో దీవెన వస్తుంది అనే అభిప్రాయం నీలో ఉందా? నీవు ఇబ్బందిని తప్పించుకునేందుకు యేసు రాకడ స్మరణ మంత్రంలాగా పనిచేస్తుందనుకుంటున్నావా? ఆమోసు ఇదే మాట అంటున్నాడు. మతాచారవాదులకు దేవుణ్ణి గురించిన అనుభవం ఉండదు. మీకు మానసికమైన విగ్రహాలున్నాయి. యెహోవా దినం అంటున్నారు గాని అది మీకు శ్రమదినమవుతుంది. జాగ్రత్త. అది వెలుగు కాదు, అది మీ పాలిట చీకటి అవుతుంది. యెహోవా దినం రాగానే 1000 ఏండ్ల రాజ్యంలోకి దూకేద్దాము అనుకుంటున్నారా? కాని అది మీకు శ్రమదినం. యేసు వస్తాడు, సంఘాన్ని ఎత్తుక వెళ్తాడని నమ్ముతున్నారా? విశ్వాసులకు కూడా తీర్పు ఉంది. అది బహుమానాల తీర్పు, న్యాయపీఠపు తీర్పు. 2 కొరింథీ 5వ అధ్యాయం 9 నుండి 10వ వచనం వరకు పౌలు అన్నాడు, దేహమందున్నా దేహమును విడిచినా ఆయనకు ఇష్టులమై ఉండాలని మిగుల అపేక్షిస్తున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. యేసుక్రీస్తు న్యాయపీఠమును బెమా అంటాము. అది మహాధవళ సింహాసనము కాదు. క్రైస్తవులందరూ బెమా న్యాయపీఠము ఎదుట హాజరు కావాలి, తప్పదు. అది విశ్వాసుల తీర్పు. ఇది రక్షణకు సంబంధించింది కాదు. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అయితే ఈ పునాది మీద నీవు కట్టాలి. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కర్ర, గడ్డి, కొయ్యకాలు పెట్టి కడితే వాని పని ఆ దినం తేటపరుస్తుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. వాని పనిని అగ్నే పరీక్షిస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షించబడతాడు కాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడతాడు. శ్రోతలు, శరీరానుసారులై బ్రతికిన వారికి న్యాయపీఠపు తీర్పులో ఎంతో అవమానం కలుగుతుంది. ఈ లోకంలో మనం బ్రతికిన విధానమంతా లెక్కలోకి వస్తుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో
పౌలన్నాడు, మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. ప్రియశ్రోత, నీ గృహ జీవితం, నీ ఉద్యోగం, నీ సంబంధాలు, స్నేహితాలు, నీ వ్యాసంగాలు, నీ లావాదేవీలు, నీ ఆదాయ వ్యయాలు, ఇవన్నీ ప్రభువు న్యాయపీఠమెదుట తీర్పులోకి వస్తాయి. నీవు పరలోకానికి వెళ్లే సమయం వచ్చిందా? నీ ఇల్లు చక్కబెట్టుకున్నావా? బాకీలన్నీ తీర్చావా? అందరితో సమాధానపడ్డావా? 1 కొరింథీ 11:31 మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందము. అందుకే ప్రతిదీ ప్రభువు దగ్గర ఇప్పుడే ఇక్కడే ఒప్పుకుంటే మంచిది. ఆ పని మనం చేయకపోతే ఆయన చేయాల్సి వస్తుంది. నీవు ఎవరితోనైనా కలహించావా? తొందరపడి కోపంతో ఎవరినైనా అనగూడని మాట ఏదైనా అన్నావా? ప్రభువు వచ్చినప్పుడు ఆయన నిన్ను, నీ పనిని, ప్రవర్తనను చూచి భళా మంచి దాసుడా అంటాడా? నీవు పరలోకంలో అడుగుపెట్టకముందు నీవు అన్నీ చక్కపెట్టుకున్నావో లేదో ప్రభువు తనిఖీ చేస్తాడు. ఈ విషయాలు ఆమోసు మొగమాటం లేకుండా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అతడు నమ్మకమైన దైవ సేవకుడు. యెహోవా దినం నీకు ఆనంద దినం కావాలంటే ఇవన్నీ ఆ రోజు రాకముందే చక్కబెట్టుకోవాలి. లేకపోతే ఆ రోజు నీకు వెలుగుండదు, అంతా చీకటే, కటిక చీకటి. నీవు మహాశ్రమ అనుభవించాల్సి వస్తుంది. నీవు విశ్వాసివా? అయితే ఎత్తబడతావు, సరే, గాని నీకు బహుమానాల తీర్పు ఉంటుంది, జాగ్రత్త. అదే ప్రభు యొక్క న్యాయపీఠం. రాకడా అంటే అదేదో తప్పించుకునే రోజు అనుకుంటున్నావేమో. ఆ రోజు ఎలా ఉంటుందో ఇక్కడ నీ జీవిత నాణ్యతను బట్టి ఉంటుంది. ఆమోసు ప్రబోధాలలో గొప్ప నాటకీయత ఉట్టిపడుతోంది. ఆసక్తికరమైన, అర్థవంతమైన ఉపమానాలు ఆమోసు ప్రయోగించాడు. సృష్టి పరిశీలనలో లభించే దృష్టాంతాలను తన ప్రబోధాలలో ఆమోసు విరివిగా వాడాడు. సింహాన్ని తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైందిట. ఇంట్లోకి పోయి గోడమీద చెయ్యి వేస్తే పాము కరిచిందిట. యెహోవా దినం అంటున్నారే, ఆ దినం ఈ విధంగానే మీకు దుర్దినమవుతుంది. నీ బాధల నుండి తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో. నీ పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలోకి దూకినట్లే అవుతుందేమో, జాగ్రత్త. ఎలుగుబంటిని తప్పించుకొని ఇంట్లోకి వచ్చానులే అనుకుంటే గోడమీది పాము కాటేసింది. ముందు గొయ్యి, వెనుక నుయ్యి. సింహము, ఎలుగుబంటి నోటపడ్డా బాగుండేది. చివరికి సర్పవిషం కాటుకు చావాల్సి వచ్చింది. దేవుని కోసం, ఆయన మహిమ కోసం ఇక్కడ జీవించాలి. నీవు రక్షించబడిన వ్యక్తివైతే నీ రక్షణ ఎక్కడికి పోదు. నీ పాపాలకు యేసు అధిక మూల్యం చెల్లించాడు. అయితే విశ్వాసులమై ఉండి సరిగా జీవించకపోతే ఆయన తన న్యాయపీఠమెదుట నీ సంగతి చూస్తాడు. విశ్వాసులకు తీర్పు ఉండదు అనుకోకండి. ప్రతి విశ్వాసీ న్యాయపీఠమెదుట హాజరు కావలసిందే, తప్పదు. దేవుడు మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయశీలి. పరలోకంలోకి నీవు వెళ్లేటప్పుడు నీలో ఏ కళంకము, మచ్చ, ముడత ఉండకూడదు. చాలామందికి ఈ సంగతి తెలియదు. తెలిసి ఉంటే ఇంత అజాగ్రత్తగా ఉండరు. మరచిపోకండి, యెహోవా దినం తీర్పుతో ఆరంభమవుతుంది. ఇశ్రాయేలీయులారా, తీర్పుకు మీరు సిద్ధమేనా? తీర్పు తరువాత యేసు ప్రభువు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. మీ పండగలన్నీ దండగలు, మీ వ్రతదినాలు నిష్ఫలం, మీ దహన బలులు, నైవేద్యాలు నిరర్థకమైనవి. మీ సమాధాన బలులు నేను ఆమోదించను. మీ పాటల ధ్వని నాకు కర్ణకఠోరం. మీ ఆరాధనకు అర్థమూ పర్థమూ లేదు. మీ మతం నాకు సమ్మతం కాదు అంటున్నాడు దేవుడు. వారి విశ్వాసం మిథ్య, వారి మతక్రియలు యాంత్రికమైనవి, కయీను అర్పణల్లాంటివి.
నేను నిన్ను అంగీకరించిన తరువాతనే నీ అర్పణను అంగీకరిస్తాను. నమ్మకం కృత్రిమమై ఉండకూడదు. మోసం చేసి నన్ను నమ్మించగలరా అని దేవుడు అడుగుతున్నాడు. దానికి మీ జవాబేమిటి? విశ్వాసం గుడ్డిది కాదు. అలాంటి విశ్వాసం దేవుని కృపను ఎరుగదు. విశ్వాసానికి ప్రబలమైన రుజువు నీ ప్రవర్తనలో పరివర్తన. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రియలు లేని విశ్వాసం మృతం. మనం రక్షించబడినందుకు సత్క్రియలను ఉత్పత్తి చెయ్యాలి గదా. ఇశ్రాయేలు ప్రజలు పాపంలో జీవిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. అయినా మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన కార్యక్రమం నడుపుతూనే ఉన్నారు. ఇదెక్కడి విడ్డూరం? మీ కార్యక్రమాలంటే నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. అవి నా దృష్టిలో నీచమైనవి. మీ దహనబలి వాసన నాకు ఇంపుగాదు, కంపు. నేను వాటిని అంగీకరించను. మీ బలిపశువులను నేను చూడను. మీ పాటలు నేను వినను. మీ వాయిద్యాల ధ్వని వినాలనిపించటం లేదు. నాకు మొదట మీ నుండి నీతి న్యాయము కావాలి. యేసు ప్రభువు ఆధునిక సంఘమును గురించి ఏమంటాడో వినండి. ఆయన సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. అరణ్యయాత్రలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు బలులు నైవేద్యాలు అర్పించారు. అయితే దారిలో అన్యులతో పరిచయం పెట్టుకుని వారి విగ్రహ దేవతలను తెచ్చిపెట్టుకున్నారు. మొలెకు దేవతా విగ్రహ పీఠం మోసుకొని వచ్చారు. ఇదేం పని? మొలెకు దేవత ఎలాంటిది? ఆ విగ్రహాన్ని బాగా వేడి చేస్తారు. దాని చేతుల్లో చిన్నారి శిశువులను ఉంచుతారు. మొలెకుకు శిశుబలులు నరబలులు చేయసాగారు. ఇది దేవుని దృష్టిలో హేయకార్యమని వేరే చెప్పనక్కర్లేదు. ఆ పిల్లలు మోలేకు చేతిలో మాడిపోతూ చేసే ఆర్తనాదాలు హృదయ విదారకమై ధ్వనిస్తాయి. ఆదివారం ఆరాధనకు గుడికి వస్తున్నారా? ఆరాధన కార్యక్రమం జరిపిస్తున్నారా? వారంలో మిగతా 6 రోజులు అన్య సాంప్రదాయాలను అనుసరిస్తారా? ఈ ద్వంద్వ ప్రవృత్తి మీ ఇంటికి, ఒంటికి, జీవమునకు, ఆత్మకు మంచిది కాదు. ధనాపేక్ష మీలో ఉన్నంతకాలం మీరు విగ్రహారాధికులే. రాజులను, రాజకీయాలను, మతాన్ని, మతాచారాన్ని నమ్మటం కంటే సజీవుడు, సత్యవంతుడు అయిన దేవుణ్ణి నమ్మడం మంచిది గదా. శరీరానుసారులైన విశ్వాసులారా, దేవుని మాట వినండి. దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడండి. ఈ రోజు వరకు పేరబెట్టుకున్న లెక్కను ఆయనకు చూపి సరిచేసుకోండి. లేకపోతే మిమ్ములను దమస్కు అవతలికి చెరగొనిపోతాను అంటున్నాడు దేవుడు. రాబోయే దినాలలో ఇశ్రాయేలుకు శిక్ష తప్పదు. దమస్కు అవతలికి అంటే సిరియాలోకి అని అర్థం. దమస్కు అవతల నినెవే ఉంది. అష్షూరు వస్తుంది, నిన్ను చెరగొనిపోతుంది. ముందున్నవి నీ పాట్లెన్నో అని ప్రవక్త దేవుని పక్షంగా ప్రవచన ప్రబోధం చేస్తున్నాడు. దేవుడు కోరుకునే ఆరాధన ఎలాంటిదో యేసు ప్రభువు చెప్పాడు. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వస్తున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇశ్రాయేలీయుల్లాగా న్యాయాన్ని భంగపరచి నీతి నిజాయితీలను ప్రక్కకు నెట్టిన వారెవరూ ఏకైక సత్యదేవునికి ఇష్టులు కాలేరు. అలాంటి వారి ఆరాధనను ఆయన అంగీకరించడు. విధేయత లేకుండా వారు తెచ్చే అర్పణలు దేవునికి అంగీకార యోగ్యము కావు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ పాఠమంతా దేవుని గద్దింపే. యెహోవా దినం సమీపమైంది అని ప్రవక్త అయిన ఆమోసు చూచాడు. అది తీర్పు దినం, చీకటి, శిక్ష. యెహోవా దినం అని చెప్పుకుంటున్నారే, అది మీకు శిక్షా దినం. అలాగే ఈ రోజున కొందరు యేసు రాకడను గురించి మాట్లాడుతున్నారు. సరిగా బ్రతకని వారికి
అది తప్పించుకునే రోజు కాదు. మత సంబంధులైన వారికి, ఆత్మలో శుద్ధి లేని వారికి అది తీర్పు దినం. వారు ఎన్ని బలులర్పించారని కాదు, ఎన్ని కానుకలు తెచ్చారు అని కాదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఆరాధించే వ్యక్తి దేవునికి ముఖ్యం. ఆరాధన హృదయ సంబంధమైనది, విశ్వాస సంబంధమైనది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనంలో మోషే ఏమన్నాడు? వారు అనగా ఇశ్రాయేలు వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలులర్పించారు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 15వ వచనం, తమకు ఇష్టమైన విగ్రహములను అనుసరించాలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచారు. ముగింపులో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని మా శ్రోతలకు జ్ఞాపకం చేస్తాము. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయండి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.